మరి గురువుగారు ఇంకో విషయం ఏంటంటే లలితా సహస్రనామం చదివినా విన్నా మన జీవితాల్లో చాలా మార్పు జరుగుతుంది, మంచి జరుగుతుంది అంటారు. ఇది నిజమే అంటారా? ఖచ్చితంగా అండి. మనము మనస్ఫూర్తిగా ఏ నామం చదివినా కూడా, ఇప్పుడు మీ పేరుంది, మీ పేరుని ఒక 11 సార్లు మీరే తలుచుకోండి, మీకు తెలియని పాజిటివ్ వస్తుంది. అసలు విషయం తెలియకుండా జనానికి. మనకి పెట్టే ప్రతి పేరు కూడా ఆ దేవునికి సంబంధించిందే ఉంటుంది. ఆ రవికో, చంద్రుడికో, రాహుకో, కేతువుకో ఎవరికొరికి సంబంధించిందే ఉంటుంది. ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ చూడగానే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ పేరు ఉంటుంది, లేదా పేరుని బట్టి రాసి వస్తుంది. ఎవరొకరు ఎటుకటైతే పేరుని బట్టి రాసిన బట్టి పేరు ఉంటుంది. అంటే మీది కూడా దేవుడిదనే కదా, మీది కూడా అమ్మవారిదనే కదా. లలిత సహస్రనామం దాకెందుకు, ఆ లలిత సహస్రనామంలో కూడా మీ పేరు ఉంటుంది. మీ పేరును 11 సార్లు తలుచుకుంటే కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన పేరును ఎదుటి వాళ్ళ నోట్లో పలికితే మనకుండేటువంటి వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో, మన పేరుని మనమే పలికితే కూడా అంతకన్నా గొప్ప వైబ్రేషన్స్ ఉంటాయి. కానీ మన పేరు మనం పలికి ఎప్పుడు చూడం, ఎవరు చేయరు అసలు. ఇప్పుడు మన పేరుతో ఎదుటి వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి, ఇప్పుడు సపోజ్ నా పేరు సురేష్, మీ పేరు నిర్మలా గారు. నిర్మలా గారు సేమ్ మీ పేరుతో ఇంకొక వ్యక్తి మీ పక్కన ఎక్కడో కూర్చొని ఉంటారు 4 టేబుల్స్ అవతల. ఎవరో వచ్చేసి నిర్మలా గారు అంటే మనం గజక్కని తిరుగుతాం. ఇలాగా మనం తిరిగేటప్పుడు మనకు మెడ పట్టేస్తున్నా కూడా ఆలోచించాం, కానీ మనల్ని కాదు. ఎక్కడో పిలిస్తే కూడా మనకు ఆ వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకు? మన పేరు మనకి గుర్తొస్తుంది కాబట్టి. అదే మన పేరు మనం పిలుచుకొని ట్రై చేయండి రోజు పొద్దున్నే, చాలా వైబ్రేషన్స్ వస్తాయి. కానీ ఆ ప్రయత్నం ఎవరు చేయరు. కానీ పొద్దున్న లేవగానే గోవిందనామాలు వింటారు, అవును, లేకపోతే సాయిబాబా హారతి వింటారు, లేకపోతే ప్రభు పాటలు వింటారు, ఇవే ఉంటాయి, హజా వింటారు. ఇలానే ఉంటాయి అనమాట. ఎందుకంటే వారు కొలుసుకునేటువంటి దేవతలు, దేవుళ్ళు మనకి పాజిటివిటీ, అందుకే అవి వింటారు. ప్రతిరోజు లేవగానే మీరు ఏం చేస్తారు? బెడ్రూమ్ లో ఉన్నటువంటి స్వామివారి ఫోటో, లేదా ఈ రోజుల్లో కొంతమంది చెప్పేది ఏంటంటే మీ చేతులు మీరు తుడుచుకోండి, 2 కాళ్ళు వెడంగా పెట్టేయండి, మీ చేతులు మీరు ముఖానికి అద్దంగా పెట్టుకోండి, మీ చేతులు మీరు పెట్టుకొని ఇలా కళ్ళతో చూడండి అని చెప్తారు. మన చేతుల్లో పాజిటివిటీ ఎక్కడ ఉంది చెప్పండి నాకు. పడుకున్నప్పుడు మీరు ఎలా పొద్దున్నే లేచి అరచేతులు చూసుకోవాలి అంటారు కదా. అదే అండి, మీరు పడుకునేటప్పుడు ఏ స్థాయిలో పడుకుంటారో తెలియదు, వాస్తవం మాట్లాడుకోవాలి కదా. మనం ఏ పరిస్థితిలో పడుకుంటామో తెలియదు. ఇప్పుడు భార్యాభర్తలు పడుకుంటారు, పిల్లలతో పడుకుంటారు, ఏ సిచ్యువేషన్ లో పడుకుంటారు, ఎట్లా ఉంటారో తెలియదు. ఇప్పుడు మన చేతులన్నీ ఏమవుతాయి? మలినం అవుతాయి. మలినం అవుతాయా? ఈ మలినమైనటువంటి చేతుల్ని పొద్దున్నే మనం లేవగానే చూస్తాం. మరి ఎందుకు గురువు గారు ఇప్పుడు మీరు చెప్పింది అయితే నాకు నిజంగా చాలా ఇదిగా, అంటే చాలా మంది పంతులు కూడా చెప్తూ ఉంటారు పొద్దున్నే లేచి మీ అరిచేతుల గురించి. ఎందుకు పంతులని కాదు, నిజంగా వాస్తవంగా నేను అడుగుతాను గురువు గారు ఇక్కడ మాత్రం. ఎందుకంటే ఎవరు చూడు ఇలాగే చెప్తారు, పొద్దున్నే లేచి మీ చేతులు మీ అరిచేతులను మీరు చూసుకుంటే మంచి జరుగుతుంది, ఫస్ట్ చేయాల్సిన పని అదే అంటారు. అందుకంటే బద్ధకం కాబట్టి. నవధాన్యాలు భుజించే వాళ్ళు ఏం చేస్తారు? బద్ధకంగా ఉంటారు కాబట్టి ముందు మీరు చూసుకుంటామంటే ఆ తర్వాత నేను చెప్తాను మీ వీపు మీరు చూసుకోండి అని చెప్తా. కనిపించదుగా, అందుకని చేతులు కనపడతాయి కదా. అదే మీ అరికాళ్ళు మీరు చూసుకుంటే అంటే కాళ్ళు పట్టేస్తాయి, మళ్ళీ ఫోన్ చేయాలి, డాక్టర్ గారు పొద్దున్న నాకు పట్టేసింది మీరు వచ్చి చూడండి అని. అంటే ఇక్కడ మనకి వాస్తవం చెప్పాలి అంటే మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది చెప్తే మాత్రమే అతను గురువు. ఈ రోజుల్లో ఏదైతే చేయాలో అది చెప్తే వాళ్ళని ఏదంటారంటే ఏమంటారంటే వాళ్ళని ఏమంటారో కూడా అర్థం కాదు. ఏదో గురువు గారు చెప్తారులే, చెప్పిందని మనకి. మొన్న ఎక్కడ దాకా ఎందుకండి, తూర్పు వైపు ఉన్నటువంటి షాపు కౌంటర్ పెట్టాలి, ఒక గురువు గారు వచ్చారు. అంటే గురువు గారు నేనేం అనలేను, చెప్తున్నా. గురువు గారు వచ్చారు, ఆయనకి తెలిసిన సిద్ధాంత ప్రకారంగా ఆయన ఏం చెప్పారంటే, తూర్పు వైపు షట్టర్ ఉంది కాబట్టి మీకు వాస్తు ప్రకారంగా చూస్తే పైన ఫోర్ట్కో బల్ ఉంది, ఒక దర్వాజా వెళ్తుంది, కింద షట్టర్ ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ బల్ల ఏదో ఉన్నది ఇక్కడ. సరే మీరు ఏం చేస్తారంటే పరమడ దిక్కుగా మీరు కూర్చుంటే వ్యాపారం బాగుంటుంది అని చెప్పారు. అంటే పరమడ దిక్కు ఫేస్ పెట్టి మీరు చూడండి, మీకు ఎదురుగా ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి బయటకు చూస్తాడు, మీరు లోపల చూడండి, వెంకటేశ్వర స్వామిని మీరు చూడండి అని చెప్పారు. చెప్పగానే ఆయన వెనక ఒక సామాన్ పెట్టుకొని కూర్చున్నారు. ఆయన కౌంటర్ ఎక్కడ వేసుకున్నారంటే తీసుకెళ్లి పరమణ వైపు టోటల్గా లోపల పక్క వేసుకున్నాడు, స్వామివారిని చూస్తూ కూర్చున్నాడు. కూర్చోగాని ఈ స్వామివారిని చూసి 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 ఆ స్వామివారి వీళ్ళు ఇతనిలో దూరాడు, ఇతనిలో దూరేసి గోవిందనామాలు ఇతను చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సామాన్ అంతా గోవింద గోవింద అయిపోయింది. సాయంత్రానికల్లా వెనకది
ఇక తర్వాత ఏమైందంటే గురువుగారు అని చెప్పి వచ్చి ఏమైంది బాబు ఏం పరిస్థితి అంటే ఒక గురువుగారు చెప్పారండి నేను 11,016 కూడా నేను సమర్పించాను మరి ఆయన అనుభవం ఆయన చెప్పారండి మరి నేనేం చేస్తాను దానికి సమర్పించుకున్నానండి సమర్పయామి అయిపోయింది అంటే రేపు షట్టర్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే ఎవరికి అనుకూలంగా ఎవరి సిద్ధాంత ప్రకారంగా అనుకూలంగా ఉన్నది చెప్తే మాత్రమే ప్రేక్షకులు ఇలా ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే వారు ఇలా చెప్తున్నారంట. మించి ఒక్కొక్కరు చెప్తారు మీకు ఉదయాన్నే లేవగానే మీ యొక్క సొంగ కార్చేటువంటి ఇది ఉంటుందండి అది తీసుకొని మీరు కళ్ళకు తుడుచుకోండి మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఆ రోజున అని చెప్తారు. ఇది ఒక ప్రక్రియ ఉన్నది. ఎలా అంటే మనము అంత బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్న తర్వాత మొదటిగా వచ్చేటువంటి ఏదైతే ఉమ్ము నీరు ఉంటుందో దాన్ని కంటికి తుడుచుకుంటే మనకి కళ్ళు అనేది శుభ్రపడి ఆ ఒక రెడ్డి నాళని ఉంటుంది అది శుభ్రపడేది దానికి ఉంటుంది. కానీ ఉదయాన్నే లేచింది అది విషంతో సమానం. ఉదయాన్నే వచ్చేటువంటిది ఏదైతే ఉందో అది ఒక పాము ఉంటుంది. ఈ పాము పడగ ఇప్పేసి కుసం అంటారు. కుసం అంటారు ఐడియా ఉందా? ఈ కుసం ఇప్పుతుంది. కుసం చాలా విషంతో సమానం. అవును, కుషం అనేది చాలా విషంతో సమానం. ఆ కుసం ఇప్పిన పాము ఉంటే ఆ ఇల్లు కూడా లోతుకెళ్తుంది. ఒక ఇంట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇంట్లో కుసం ఇప్పిన పాము ఉంటే గనక ఆ ఇల్లు ఖచ్చితంగా లోతులోకి వెళ్తుంది. 6 నెలలు ఆ ఇంట్లో ఎవరు ఉండకూడదు. అవును, కొన్ని రోజులు ఆ ఇల్లును విడిచిపెట్టేసి ఇంకో ఇంట్లో కూడా ఉండాలి కూడా. అలానే పిల్లల్లో కూడా పెద్దల్లో కూడా సొంగ కార్చేటువంటి తత్వం ఉంటుంది. నిద్ర బాగా పోతే సొంగ కారుస్తారు, అది తప్పు కాదు. కానీ ఉదయాన్నే లేవగానే ఆ సొంగ కార్చినటువంటి విధానం వారు కంటికి తుడుచుకుంటే ఆ విషాన్ని తొడుచుకున్నట్టేది కదా, అది చేయకూడదు. ఇవన్నీ కూడా చిన్న విషయాలే ఆలోచించుకోవాలి. అలానే వీరందరూ కూడా మన క్వశ్చన్ ఏంటంటే ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే ఏదైనా సహస్రనామం వింటే వారు కొలుచుకునేటువంటి దైవం వారి ఇష్ట దైవం ఉంటుంది కాబట్టి వారు ఆ సహస్రనామం వినడానికి ఆస్కారం ఉంటుంది. దేవునికి సంబంధించి వారికి ఇష్టం ఉన్నది ఎలాంటిదైనా వినొచ్చు. లలితా సహస్రనామంలోనే పాజిటివ్ ఉందా లేదా వేరే సహస్రనామాల్లో పాజిటివ్ ఉందా అనేది అయితే ఏం లేదు. ముఖ్యంగా అయితే లేవగానే చేతులు చూసుకునే విధానాన్ని మానుకోవాలి, ఇష్టదైవాన్ని చూసుకోవడం మానుకోవాలి. ఎవరినైనా చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన మొహం మనం చూసుకుంటే కూడా ఇబ్బంది ఏం లేదు, ఎవరినైనా చూసుకోవచ్చు. మనకి ఎదురుగా అద్దాలు పెట్టుకోకుండా పడుకోవాలి, అది ముఖ్యంగా. ఎదురుగా మనం పడుకునే ఎదురుగా మనకు ఎదురుగా అద్దాలు పెట్టుకోకూడదు, అది చాలా ప్రమాదకరం. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన పాదాలు మనకు కనపడకూడదు, మన ముఖం మనకు కనపడకూడదు పడుకుంటే, అది చాలా నెగిటివిటీ. తర్వాత వీరు చేసుకోవాల్సింది ఏ సహస్రనామం వినొచ్చు. కానీ గొప్పగా ఏంటంటే లలితా సహస్రనామం ఉదయాన్నే వినడం ద్వారా కొన్ని రకాల చెడు కూడా జరుగుతుంది. లలితా సహస్రనామం ఎప్పుడు వినాలంటే గోవిందనామాలు ఎప్పుడైనా వినొచ్చు, సత్యనారాయణ స్వామి వారి ఎప్పుడైనా వినొచ్చు, విష్ణుమూర్తి సంబంధించి ఎప్పుడైనా వినొచ్చు, సాయిబాబా సంబంధించి ఎప్పుడైనా వినొచ్చు. కానీ లలితా సహస్రనామం ఉదయాన్నే వినకూడదు. ఎందుకు గురుగారు? లలితా సహస్రనామం అనేది ముక్కోటి దేవతలు ఉదయాన్నే మనకి తిరగరు, ఉదయాన్నే తిరిగేది దేవదూతలు అంటారు. ఈ లలిత సహస్రనామము విన్నటువంటి దేవదూతలు ఎవరైతే ఉన్నారో వారు చెడు చేస్తారు. ఎక్కడైతే లలిత సహస్రనామం ఉందో అక్కడ వాళ్ళకి చెడు చేసే ప్రక్రియ ఎక్కువ ఉంటుంది. ఇద్దరి మధ్యన కోపం రావటం, ఇంట్లో ఉన్న వాళ్ళకి అశాంతి రావటం. ఆ దేవదూతలు వచ్చేసి పాలు కాగుతూ ఉంటే దాంట్లో ఒక విషం బొట్టేసి వెళ్ళిపోతారు. ఆ పాలు కాగేది టీ కాఫీ పోసేలోపే ఒలిగిపోతాయి, అదే విషబొట్టు. ఒలిగిపోవటం, మైండ్ సరిగా ఉండకపోవటం, స్ట్రెస్ ఫీల్ అవటం, ఇలాంటివి ఉంటే లలిత సహస్రనామం వినడంలా. ఎందుకంటే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది లలిత సహస్రనామానికి. అందుకని దేవతలు సాయం సంధ్య వేళలో దేవతలు తిరుగుతూ ఉంటారు. అందుకనే సాయం సంధ్య వేళలో ఏదైనా తదాస్తు దేవతలు ఉంటారు. అందుకనే సాయం సంధ్య వేళలో ఎవరికి కూడా మంచి కోరుకోరు. మంచి కోరుకుంటే అయితే వీళ్ళు కోర్చుకోలేరు కదా, అందుకని వీడు నాశనం కావాలని కోరుకుంటారు సాయం సంధ్య వేళలో. ఇప్పటికి కూడా కొన్ని ఆలయాల్లో స్వామివారు పైన తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో మనం కోరుకుని దర్శనం చేసుకుంటే బాగుంటుందని శ్రీశైలం లాంటి ఏరియాలో అయితే ఇప్పటికి కూడా ఉంది. అందుకని సాయం సంధ్య వేళలో విష్ణుమూర్తి సాయం అలానే శివుని ఆలయంలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు ప్రదక్షిణలకి. అయితే ఈ సాయం సంధ్య వేళలో లలిత సహస్రనామం వినడం చాలా గొప్ప విషయం. 5:40 తర్వాత 7:20 లోపు లలిత సహస్రనామం మనం వినొచ్చు. అప్పుడు దేవదూతలు కాకుండా దేవతలే తిరుగుతారు కాబట్టి మార్నింగ్ సమయంలో లలిత సహస్రనామం అంత మంచిది అయితే కాదు. అందులో ఉమ్మడి కుటుంబంగా ఉన్నవారు అసలు వినకపోవడం మంచిది. ఇంకో విషయం, లలిత సహస్రనామం పవిత్రపూర్తంగా వినాలి. పవిత్రపూర్తంగా ఉన్న తర్వాత మాత్రం లలిత సహస్రనామం పెట్టుకోవాలి. లేవగానే ఫోన్లో లలిత సహస్రనామం పెట్టకూడదు. వీరు స్నానం ఆచరించి పూజ చేసుకునే సమయాల్లో ఏదైనా పెడితే ఇంకా అలవాటైన వారైతే పెట్టుకోవచ్చు.
ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది లలిత సహస్రనామం ఉదయం పెట్టుకోపోవడం మంచిది. ఓకే, సాయంత్రం పూట పెట్టుకోవడమే మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.